యూనివర్సిటీ కాన్వకేషన్ జరిగింది సార్. ఏంటి సార్ వీళ్ళు మాట్లాడేది? మరీ అంత గొర్రెలు అనుకున్నారా ప్రజలు? రెండోది, ఇవాళ ఏంటి సార్ పబ్లిసిటీయా? ఏంటి చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీయా? ఆయన ప్రాణాలకి తెగించి సెక్యూరిటీ వాళ్ళు వద్దంటున్నా వరద నీటిలో పడవలో వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే పబ్లిసిటీయా? నిజమైనటువంటి పబ్లిసిటీ అంటే ఇప్పుడు చూపిస్తా. పీసీఆర్ దయచేసి ఆ ఫోటో డిస్ప్లే చేయండి. మనోడు పబ్లిసిటీ, మన మాజీ ముఖ్యమంత్రి గారి పబ్లిసిటీ. ఈయన గారు అన్నమయ్య ప్రాజెక్టు సందర్శనకి వెళుతున్న సందర్భంలో హెలికాప్టర్ లో గోదావరి వరదలు చూడటానికి హెలికాప్టర్ వెళ్ళి సెల్ఫీలు దిగాడు మహానుభావుడు. కాదు, రాజంపేట, అది మన అన్నమయ్య ప్రాజెక్ట్, రాజంపేట వస్తూ హెలికాప్టర్ లో సీఎం వైఎస్ జగన్ స్వయంగా ఆదిమూలపు సురేష్ మిథున్ రెడ్డిలతో సెల్ఫీ ఇకిలించుకుంటూ పళ్ళు ఇకిలించుకుంటూ ఆ సెల్ఫీలేంటి సార్? అది సార్, అరే పేటిఎం కుక్కల్లారా, అదిరా పబ్లిసిటీ పిచ్ అంటే. అది పబ్లిసిటీ పిచ్ అంటే. వరద బాధిత ప్రాంతాలకు వెళితే ఇకిలించుకుంటూ సెల్ఫీలు దిగుతారా? మళ్ళీ ఆ ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తారా? మీరు ఇవాళ మరుగుతారా సన్నాసులారా? ఇవాళ వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా ఇకిలించుకుంటూ, రోడ్డు కడ్డంగా కార్లు ఆపి ఇకిలించుకుంటూ, మొన్న వైజాగ్ వెళ్ళి అక్కడ ప్రమాదం జరిగితే అక్కడ కూడా అసలు ఆ నవ్వేంటో, అసలు ఈ సైకోలాగా ఇకిలింపులేంటో ఎవరికి అర్థం కాదు. సో అది సార్ పబ్లిసిటీ అంటే. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన ఉన్నది. ప్రజల ప్రాణాలను ఏ విధంగా రక్షించాలని ఆలోచిస్తారు. మూడోది, ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా, టైం తక్కువ ఉందన్నారు కాబట్టి. సెప్టెంబర్ 2019 సార్, మనం సెప్టెంబర్ 2024లో ఉన్నాం. సెప్టెంబర్ 2019లో కూడా కృష్ణానదికి వరద వచ్చింది. ఆ రోజు కూడా కొన్ని వేల మంది ముంపుకు గురయ్యారు. ఆ రోజున ఇవాళ ఏదో చెప్తా ఉన్నాడు కదా, శ్రీశైలం డ్యాములో తుంగభద్ర డ్యాము నీళ్లను ఎలా వదలాలి అలా వదలాలని చెప్పి 23 రోజులు టైం ఉన్నా కూడా ఆ రోజున నిద్రపోతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి విజయవాడ పరిసర ప్రాంతాలను ముంచేశాడు. ఆల్మట్టి డ్యాం దగ్గర నీటిని వదిలి 4 రోజులు అయిన తర్వాత కూడా వాటర్ మేనేజ్మెంట్ చేయకుండా ముంచేశాడు. అన్నమయ్య ప్రాజెక్టు డ్యాము గేటు కొట్టుకుపోయిన సందర్భంలో నవంబర్ 21, 2021 నవంబర్ 17వ తేదీన ఐఎండి వాళ్ళు రెడ్ అలర్ట్ ఇచ్చారు. నవంబర్ 18వ తేదీన ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అక్కడ రాయలసీమ ప్రాంతంలో కొండపోత వర్షాలు పడబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అంటే పెళ్లిళ్ళకి పారంటాలకి తిరుగుతా ఉన్నాడు సార్ ఈ సన్నాసి. నవంబర్ 15వ తేదీన 16వ తేదీన పెళ్లిళ్ళకి పారంటాలకి తిరుగుతా ఉన్నాడు. నవంబర్ 18వ తేదీన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిస్తూ ఉన్నాడు. ఆ రోజున రాయలసీమ ప్రాంత ప్రజల్ని కాపాడకుండా ఐఎండి వాళ్ళు రెడ్ అలర్ట్ ఇస్తున్నా సరే ఇతని వాళ్ళు వచ్చి పాఠాలు చెప్తారా సార్? ఇవాళ ఎవరికి సార్ కబుర్లు చెప్పేది? ఇంకా టైం ఉంటే ఒక అరగంట ఆడుకుంటా కబడ్డీ ఈ సైకోతో. చివరికి ఒక్క మాట చెప్తా ఉన్నా వికే గారు, విజయవాడ ప్రాంత ప్రజలకు కూడా సూటిగా చెప్తా ఉన్నా, మీరెవరూ కూడా అధైర్య పడొద్దండి. మళ్ళీ భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ముంపుకి గురి కాకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి ఆలోచన మొదలు పెట్టారు. ఇవాళ జరిగినటువంటి ఈ వరద ముప్పు చూసిన తర్వాత బుడమేర ఆధునీకరణ చేపడతాం. మళ్ళీ భవిష్యత్తులో ఫ్లడ్ వాటర్ అనేది ఎక్కడా కూడా విజయవాడలోకి రాకుండా రీటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ఎలా అయితే చేశామో బుడమేర ఆధునీకరణ చేస్తాం. అంతేకాకుండా స్టామ్ వాటర్ డ్రైనేజ్, ఇక్కడ దినకరణ కూడా ఉన్నారు ప్యానెల్లో. ఆ రోజున నరేంద్ర మోడీ గారు 500 కోట్ల రూపాయలు విజయవాడకి 500, గుంటూరుకి 500 కోట్లు స్టామ్ వాటర్ డ్రైనేజ్ కి ఇచ్చారు. వచ్చిన తర్వాత వైజాగ్ ఎలా కాపాడారో, ఎలా పునర్నిర్మించారో, విజయవాడని ఏం చేయబోతున్నారు అనే దాని మీద మనం రేపు ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం. పట్టాభి గారు, మీతోనే నేను రేపు తీసుకుంటాను. రైట్, దినకర్ గారు, చంద్రబాబు